హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురుగావ్ తెలుగు వ్లాగ్ ఛానల్. నేను ఈరోజు మీకు పాలక్ గోబీ నార్త్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మీరు మంచి పాలక్ తీసుకొని దాన్ని కొన్ని వాటర్లో వేసి బాయిల్ చేయాలి. ఆ తర్వాత అవే వాటర్లో గోబీ కూడా మీరు చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా మంచిగా మెత్తగా అయ్యేదాకా గోబీని కూడా ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల మీరు ఆనియను, వెల్లుల్లి, పచ్చిమిర్చి కోసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, పాలకు కొంచెం ఉప్పు వేసి గ్రైండర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందులో కొంచెం టేస్ట్ ఇంకా మంచిగా కావాలనుకుంటే మీరు ఒక చిన్న పాటి దాల్చిన చెక్క వేసుకొని ఇప్పుడు మీరు దీన్ని మిక్సీ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మీకు పాలకు ప్యూరీ రెడీ అవుతుంది కదా, అందులో మీరు ఒక 3 to 4 టమాటాస్ వేసుకొని, ఎందుకంటే మీరు టమాటా వేసుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న కారం పులుపు ఏదైనా ఉంటే పోతుంది. మేము వచ్చేసి డాల్డా వంట నూనె, పల్లి నూనె వాడతాము. ఈ నూనె పోసి ఒక దాదాపు 1.5 to 2 స్పూన్స్ ఆయిల్ వేసి పెనం ఇది పెట్టిన తర్వాత, నేను కుక్కర్లో చేస్తున్నాను, అంటే ప్రెషర్ కుక్కరు, కానీ దాంట్లో అది పెట్టాల్సిన అవసరం లేదు, విజిల్. ఆనియన్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ ముద్దేసి మంచిగా కలిపేసి ఇది కొద్దిగా బాగా వేగిన తర్వాత అప్పుడు మీరు కొద్దిగా పసుపు, ఇప్పుడు మీరు కొద్దిగా వేగుతుంది కదా, ఈ వేగిన తర్వాత అప్పుడు మీరు కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత కలిపిన తర్వాత మీరు ఇప్పుడు చేసుకున్న పాలకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, అది దీంట్లో వేసి మిక్స్ చేసి మంచిగా మిక్స్ చేయండి. ఆ తర్వాత మీరు చేసుకున్న ఇది గోబీని మంచిగా ఫిల్టర్ చేసుకొని వాటర్ పోయేదాకా ఆ గోబీ వేసే ముందు కొంచెం కసూరి మేతి వస్తుంది, అది తీసుకొని అది వేసిన తర్వాత దీంట్లో గోబీ వేసుకొని కలపండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం మీకు గోబీ పాలకతో మంచిగా కలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇందులో కొంచెము ఉప్పు, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాం కాబట్టి ఒక చిన్న హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను నేను. ఎక్కువ కారం వేసుకుంటే చాలా కారం అవుతుంది. సో హాఫ్ స్పూన్ కారం వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఒక 2 to 3 minutes దీన్ని మూత పెట్టి పెడతాను, కుక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసి దీన్ని సిమ్లో పెట్టి ఒక 2 minutes తర్వాత బంద్ చేస్తాను. అప్పుడు మీకు ఈ కర్రీ రెడీ అయిపోతుంది. బేసికల్లీ ఈ కర్రీ మీరు రోటీస్ కానీ రైస్తో కానీ ఎట్లయినా తినొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.